शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वारी सन्निधाనంలో श्री विश्वावसुनाम संवत्सरम दक्षिणायनम वर्ष ऋतुవు శ్రావణ మాసం శ్రావణ శుద్ధ పూర్ణిమ శనివారం శ్రవణ నక్షత్రం ఆగస్టు 9వ తారీఖు ఇవాళ శ్రావణ పూర్ణిమ। ఇది కరాళ చందన సమర్పణం జరుగుతుంది। ఇవాళ ఈ కరాళ చందన సమర్పణ ప్రయుక్తంగా సుప్రభాత సేవ ఉదయం ఆరాధన సేవలు రద్దు చేయబడతాయి। యథావిధిగా 3:30 గంటలకు 4 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన। ప్రాతరారాధనలో భాగంగా చందన సమర్పణ జరుగుతుంది। కరాళ చందన సమర్పణం మేలివరిపంగా స్వామికి ఇవాటి నుంచి 8 రోజుల పాటు ప్రతిరోజు స్వామికి ఆలేపనం చందన ఆలేపనం జరుగుతుంది। ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణించడానికి ఉపక్రమిస్తారు। అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, పరిగణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది। 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి। ఆయా సేవల్లో భాగస్వాములు కాగలరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు। ఇవాళ రాజభోగం ఉదయం ఆరాధనతోటే బాలభోగంతో జరుగుతుంది। అంచేత రాజభోగం విరామం ఉండదు। మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది। మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం। ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది। మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది। సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో శాస్త్రామార్చన జరుగుతుంది। ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు। సాయంకాలం 5 గంటలకు గోవిందరాజస్వామి వారు ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో కూడి పూర్ణిమ ప్రయుక్తంగా గ్రామ తిరువీధి మహోత్సవం జరుగుతుంది। సాయంకాలం 5 గంటలకు గ్రామ తిరువీధిని పూర్తి చేసుకొని స్వామివారు ఆస్థాన మండపంలో ఏం చేసిన తర్వాత కుంభారతి, ఆళ్వారికి శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు। రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు। 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది। 9 గంటలకు ఏకాంత సేవ కవాట వందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది।